హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. మన ఛానల్ పాత ఛానల్ డిలీట్ అయింది. ఇది కొత్త ఛానల్. ఈ కొత్త ఛానల్ కూడా పాత ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో కొత్త ఛానల్ కూడా అలా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. సో అసలైన మ్యాటర్కి వెళ్దాము. ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. సండే ఎపిసోడ్ లో ఏమేమి జరగబోతుంది, అలాగే సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ సేవ్ కాబోతున్నారు, అలాగే ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో ఉంది, అలాగే పవర్ అస్త్రా యూజ్ చేశారా, అలాగే గోల్డెన్ బజార్ తనుజ దగ్గర ఉంది కదా, తనుజ యూజ్ చేసిందా, ఎన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్ గా మనము మాట్లాడుకోబోతున్నాము. సండే అనేది ఫన్ డే. ఈరోజు చాలా రసవతంగా ఉండబోతుంది. చాలా ఫన్ టాస్క్ ఉండబోతున్నాయి. ఆ ఫన్ టాస్క్ లో కళ్యాణ్ టీం వాళ్ళు విన్నర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫన్ టాస్క్ లో డాన్సులు ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలకు సంబంధించిన క్వశ్చన్లు వేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ దానిలో తనుజ టీం వర్సెస్ కళ్యాణ్ టీం రెండు టీంగా డివైడ్ అయ్యడం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ టీం ఇనామినస్ గా గెలవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా గెస్ చేస్తారు. సో కొన్ని సాంగ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి. సాంగ్ ప్లే చేస్తారు. సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో కానీ సాంగ్ లో జరిగే సన్నివేశాల గురించి కొన్ని క్వశ్చన్లు వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఆ విధంగా కళ్యాణ్ టీం వాళ్ళు బాగా గెలవడం అయితే జరుగుతుంది. అలాగే ఆడియన్స్ తోటి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిస్తారు కొందరికి. ఎందుకంటే తనుజకు ఆడియన్స్ ఏం చెప్తారంటే, నీవు గేమ్ స్పిరిట్ అనేది ఉండాలి, నువ్వు ప్రతిదానికి ఏడుస్తావు, అలా ఏడొద్దు అని చెప్పి ఆడియన్స్ తో చెప్పిస్తారు. అలాగే కళ్యాణ్, నీకోసం నువ్వు నిలబడు, పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, నీవు వచ్చింది నీకోసం నువ్వు ఆడడానికి, నువ్వు గెలవడానికి వచ్చావు, సో నీకోసం నువ్వు ఆడని చెప్తారు. అలాగే ఇమెనల్ గురించి, నువ్వు సెల్ఫిష్నెస్ గా ఉన్నావు, నీ సెల్ఫిష్నెస్ తీస్తే అది బాగుంటుందని. అలాగే బర్ని గారికి నువ్వు ఇంకా మాస్కుల్లో ఉన్నావు అని చెప్పి, అలాగే దివ్యకు నువ్వు కుళ్ళుతో ఉన్నావు, ఎదుటి వ్యక్తికి పైన కోపంగా ఉన్నావు అని చెప్పి దివ్యకి చెప్పడము. అదేవిధంగా సుమన్ శెట్టికి నువ్వు ఎక్కువ కనిపించట్లేదని చెప్పి, సాయి శ్రీనివాస్ కు, నిఖిల్కి, వీళ్ళందరికీ కూడా మీరు ఎక్కువ కనిపించట్లేదు, మీరు గేమ్ పైన ఫోకస్ పెట్టాలి. అలాగే సంజన గారికి ఫస్ట్ 2 weeks లో ఉన్నటువంటి సంజన గారు మళ్ళీ మాకు బ్యాక్ రావాలి, సంజన గారు కనిపించట్లేదు అని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా సండే ఎపిసోడ్ అనేది రసవతంగా జరుగుతుంది. సండే ఎపిసోడ్ లో ఫస్ట్ తనుజ సేవ్ అవుతుంది, దాని తర్వాత సుమన్ శెట్టి సేవ్ అవుతాడు, దాని తర్వాత సంజన గారు సేవ్ అవుతారు. సో ఫైనల్ గా నిన్న ఆల్రెడీ రాము ఎలిమినేట్ అయ్యారు. ఆ రాము ఎలిమినేట్ అయ్యాడు కదా. సో లాస్ట్ మిగిలింది ఎవరు అంటే బర్ని గారు, సాయి శ్రీనివాస్, వీళ్ళిద్దరే మిగులుతారు. వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత నాగార్జున గారు క్లియర్ కట్ గా పవర్ అస్త్రా వాడుతావని చెప్పి మన ఇమాన్యుయల్ కి అడగడం జరుగుతుంది. ఇమాన్యుయల్ సైలెంట్ అయిపోతాడు. దాని తర్వాత తనుజ గారికి అడగడం జరుగుతుంది, నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కదా, దాన్ని వాడతావా అంటే, లేదు సార్ నేను వాడను, ఒకవేళ వాడాల్సి వస్తే సాయి శ్రీనివాస్ బదులు సాయి శ్రీనివాస్ కు వాడితే బర్ని గారు ఎలిమినేట్ అవుతారని చెప్పి నాగార్జున గారు తనుజని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అందుకోసం తనుజ చాలా తెలివిగా, నో సార్ నేను ఆడియన్స్ యొక్క ఓట్లకు నేను వాల్యూ ఇస్తాను, ఆడియన్స్ ఏ తీర్పు తీసుకుంటే ఆ తీర్పు ప్రకారం ఎలిమినేషన్ జరగాలి సార్ అని చెప్పి, నేను నా దగ్గర ఉన్న గోల్డెన్ బజార్ ఎట్టి పరిస్థితుల్లో వాడాను సార్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. సో చెప్పిన తర్వాత ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్ అనేది బర్నీ వర్సెస్ సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సో ఇక్కడ ట్రైన్ వాడతారు. ట్రైన్ ఎవరి మధ్యలో అయితే వచ్చి ముందర నిలబడుతుందో వాళ్ళు సేవ్ అయినట్లు, ట్రైన్ ఎవరి దగ్గర అయితే నిలబడదో వాళ్ళు ఎలిమినేషన్ అయినట్లు చెప్తారు. సో ట్రైన్ వచ్చి బర్నీ దగ్గర అవుతుంది. సో బర్నీ యువర్ సేఫ్, సాయి శ్రీనివాస్ యువర్ ఎలిమినేట్ అని చెప్పడం జరుగుతుంది. సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరి గురించి క్లియర్ కట్ గా తనకు నచ్చిన విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు సండే ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సండే ఎపిసోడ్ బాగానే ఉంటుంది, కానీ మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. రెగ్యులర్ సండే ఎపిసోడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అలాగే నిన్న సాటర్డే ఎపిసోడ్ లో మన ఇమాన్యుయల్ చేసిన తప్ప అని అందరూ అడుగుతున్నారు. 100% నా వరకు వస్తే 100% అది తప్ప అని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్ ఉంది. ఆ ఫ్యామిలీ వీక్ లో తన లవర్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా వాళ్ళ అమ్మగారు వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ ఎవరో వచ్చి క్షేమ సమాచారాలు అన్ని చెప్తారు. ఇక్కడ ఒక పర్సన్ కి పవర్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ని రిక్వెస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుండేది. ఇక్కడ ఇమాన్యుయల్ అనవసరంగా గౌరవ్ గుప్తా ఉన్నటువంటి పవర్ ని తనకు ఎలాగో యూజ్ చేయదు, తనకు ఎలాగో అర్థం కాదని చెప్పి పవర్ ని తీసేసి తన సెల్ఫిష్ గా తను లవర్ యొక్క వాయిస్ మెసేజ్ తీసుకోవడం అని నాకైతే నచ్చలేదు. నాకని కాదు, ఏ రివ్యూవర్కి నచ్చలేదు. అలాగే చూసే ఆడియన్స్ కూడా
అలా చేయడం చాలా సెల్ఫిష్నెస్ అయింది. ఇక్కడ విన్నింగ్ రేజ్ లో నుంచి వెళ్ళి మన ఇమాన్యుయల్ కోల్పోయాడని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒక విన్నర్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఇమాన్యుయల్ కి లేవు. గేమ్ ఆడితే సరిపోదు, తన వ్యక్తిగత బిహేవియర్ కూడా ఉండాలి. అలాగే మొన్న గేమ్ లో కూడా తన బ్యాచ్ ఇచ్చే సమయంలో కూడా తనకు బ్యాచ్ ఇవ్వకుండా గౌరవ్కు ఒక గేమ్ గెలిపించాడు గౌరవ్, అయినా కూడా తన బ్యాచ్ ఇవ్వకుండా సెల్ఫిష్నెస్ గా ఇమాన్యుయల్ తీసుకున్నాడు. నిన్న కూడా గౌరవ్తో ఉన్నటువంటి పవర్ తీసేసి తన ఆడియో క్లిప్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఇమాన్యుయల్ సెల్ఫిష్నెస్ అని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నిన్న ఆడియన్స్ మనసు దోచుకున్నది సుమన్ శెట్టి కానీ, తనుజ కానీ, డెమన్ పవన్ కానీ, కళ్యాణ్ పడాల్ కానీ, వీళ్ళందరూ ఆడియన్స్ మనసు దోచుకున్నారని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎదుటి వాళ్ళకు హాని చేసే పని మేమేమి చేయము. ఎందుకంటే నిఖిల్ నామినేషన్ రావడము కళ్యాణ్కి నచ్చలేదు, అలాగే కళ్యాణ్ నామినేషన్కి రావడం తనుజకు నచ్చలేదు, అలాగే బర్నీ గారి ఫ్యామిలీ రాకపోవడము సుమన్ కి నచ్చలేదు, అలాగే డెమన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ కోసము రీతు ఫ్యామిలీ ఫోటో ఎందుకులే అని చెప్పి ఆ విధంగా అందరూ వాళ్ళ గురించితో పాటు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించి విన్నర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ నిరూపించుకున్న సుమన్ శెట్టి, డిమన్ పవన్, కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళందరూ నిరూపించుకోవడము జరిగింది. నాకైతే నిన్న కళ్యాణ్ పడాల చాలా బాగా నచ్చాడు. ముఖ్యంగా ఈరోజు సండే ఎపిసోడ్ లో కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ పాయింట్ ఉండబోతుంది. ఎందుకంటే నాగార్జున గారు కళ్యాణ్ పడాలను చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ వీక్ తను మెచ్యూరిగా ఆలోచించిన విధానము, దివ్యానికిత తీసేసిన కూడా తనను ఏమనకపోవడము, అలాగే తనుజ గురించి స్టాండ్ తీసుకోవడము, ఇవన్నీ విషయాల్లో నాగార్జున గారు కళ్యాణ్ పడాలను చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ అయిన ఎపిసోడ్. అలాగే నా టాప్ 5 ఎవరైనా అందరూ అడుగుతున్నారు. నా టాప్ 5 కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ తనుజ, 3rd ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డెమన్ పవన్, 5th ప్లేస్ సుమన్ శెట్టి అన్న, లేదా సంజన గారు అన్న, రీతు చౌదరి అన్న. ఈ 8 మెంబర్స్ లో 5 మెంబర్స్ అయితే టాప్ 5 లో ఉంటారు. ఇది 100%. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.